వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు వచ్చేసి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న IC-814 కాందహార్ అటాక్ వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి రియల్ బేస్డ్ హైజాక్ స్టోరీ. 1999లో ఒక హైజాక్ అయింది కాందహార్ అటాక్. సేమ్ అదే స్టోరీ వెబ్ సిరీస్ లాగా తీశారు. టోటల్ వెబ్ సిరీస్ అయితే బాగుంది, రియలిస్టిక్గా ఉంది. ఇక్కడ డైరెక్టర్ వచ్చేసి అనుభవ్ సిన్హా. ఇంతకుముందు బీడ్ కొన్ని సినిమాలు తీశాడు, అవన్నీ కూడా బాగానే తీశాడు. ఇక్కడ పైలట్ వచ్చేసి విజయవర్మ, నసీరుద్దీన్ షా, దియా మిర్జా, అరవింద స్వామి, కొందరు యాక్టర్స్ అందరూ ఉన్నారు. వీళ్ళందరూ యాక్టింగ్ బాగానే ఉంది, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంది. ఇది వచ్చేసి మెయిన్ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక ప్లేన్ వచ్చేసి కాందహార్, అది కాఠ్మండు నుంచి ఢిల్లీకి వెళ్ళే ప్లేన్ ఉంటుంది. అక్కడికి ఒక 5 మెంబర్స్ హైజాకర్స్ అందులోకి చొరబడతారు. అయితే ఇంకా వాళ్ళు వచ్చేసి ఇంకా హైజాక్ చేస్తారు. ఫస్ట్ ఎపిసోడ్లో హైజాక్ ఎపిసోడ్ అయితే బాగుంటుంది. వెబ్ సిరీస్ చూడండి. టోటల్గా 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మల్టిపుల్ ఎయిర్పోర్ట్లో వీళ్ళు ఆపుతారు ఫ్లైట్ని. ఫస్ట్ కాబూల్ వెళ్దాం అనుకుంటారు. ఇక్కడ నుంచి ఇంకా ఫస్ట్ కాఠ్మండు నుంచి లాహోర్ ఆపమని చెప్పి ఫ్లైట్ని చెప్తాడు. అయితే ఫ్యూయల్ లేదు అంటారు. అయితే ఫ్యూయల్ కోసం ఫస్ట్ ఎపిసోడ్లో లాహోర్ వరకు వెళ్తారు. అక్కడితే వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు లాహోర్లో. అయితే అక్కడ నుంచి అమృత్సర్ వెళ్తారు. అమృత్సర్లో ఆపుతారు. ఫస్ట్ ఎపిసోడ్లో అంతవరకు వస్తుంది. అమృత్సర్లో ఇంకా ఫ్యూయల్ నింపిస్తారు. అక్కడ వచ్చేసి ఇంకా అమృత్సర్లో ఫ్యూయల్ సరే నింపరు, తొందర వెళ్ళామని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తారు. అక్కడ కమాండేషన్ కూడా పెడతారు ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పి. అది మీ వెబ్ సిరీస్లో చూడండి, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ లాహోర్లో ఆపుతారు. లాహోర్లో మళ్ళీ ఫ్యూయల్ నింపేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పాకిస్తాన్ వాళ్ళు చెప్తారు అనమాట, ఓన్లీ అది. నెక్స్ట్ లాహోర్ నుంచి దుబాయ్కి వెళ్తుంది ఫ్లైట్. అది వచ్చేసి సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్లో ఉంటుంది. లాహోర్ నుంచి దుబాయ్కి ఫ్లైట్ వెళ్తుంది. దుబాయ్లో వచ్చేసి అక్కడ మధ్యలో ఇండియన్ గవర్నమెంట్ ప్లస్ వీళ్ళ డిమాండ్స్ ఇప్పుడే చెప్పారు. డిమాండ్స్ చెప్తారు. డిమాండ్స్ వచ్చేసి వీళ్ళు కాందహార్లో దిగిన తర్వాత డిమాండ్స్ చెప్తారు. ఇప్పటివరకు హైజాకింగ్ సీన్ ఉంటుంది. దుబాయ్ వరకు వెళ్తారు. దుబాయ్లో వచ్చేసి మళ్ళీ ఫ్యూయలింగ్ చేసుకుంటారు. ఫస్ట్ దుబాయ్లో అలో చేయరు. దుబాయ్ సీన్స్ బాగుంటాయి. ఫస్ట్ అలో చేయనప్పుడు వాళ్ళు దుబాయ్లో వేరే దగ్గర ల్యాండ్ చేద్దాం అనుకొని, ఆ తర్వాత వాళ్ళు అలో చేస్తే మళ్ళీ రివర్స్ మళ్ళీ దుబాయ్లో ఆపడం, అలా బాగుంటాయి సీక్వెన్సెస్. దుబాయ్లో ఫ్లైట్ అయితే ల్యాండ్ చేస్తారు. అక్కడ ఫిల్లింగ్ చేస్తారు. ఫిల్లింగ్ చేసిన తర్వాత అక్కడ దుబాయ్ గవర్నమెంట్ చెప్తుంది, ఓన్లీ ముసలి వాళ్ళను ప్లస్ లేడీస్ని ప్లస్ పిల్లల్ని వచ్చేసి వదిలేయండి అని చెప్పి లేడీస్ని పిల్లల్ని వదిలేస్తారు. అక్కడ వాళ్ళు అటాక్ కూడా చేస్తారు. కొన్ని డిమాండ్స్ పోయి ఒకరిని చంపడం అలా చేస్తారు. హైజాకర్స్ 5 మెంబర్స్ ఉంటారు అక్కడ. అయితే ఇంకా వాళ్ళు లాస్ట్కి దుబాయ్ నుంచి కాందహార్కి వెళ్తారు. కాందహార్కి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ వాళ్ళు డిమాండ్స్ చెప్తారు. వాళ్ళ 5 మెంబర్స్ టెర్రరిస్ట్ ఉంటాయి, వాళ్ళని వదిలేయాలని చెప్పి. వెళ్తేనే వీళ్ళందరిని వదిలేస్తామని చెప్పి వాళ్ళ డిమాండ్స్ చెప్తారు. ఆ డిమాండ్స్ గవర్నమెంట్ ఎట్లా ఒప్పుకున్నది ఏంటి అదంతా వెబ్సైట్లో చూడండి. 5th ఎపిసోడ్లో వచ్చేవరకు ఇంకా 5th, 6th ఎపిసోడ్లో కాందహార్ ఎపిసోడే ఉంటుంది, ఎంగేజింగ్ ఉంటుంది. 5th ఎపిసోడ్లో వచ్చేవరకు ఇంకా అక్కడ లెట్రిన్ ఖరాబ్ అవ్వడం, లెట్రిన్ రిపేర్ కావడం అలా ఉంటుంది. లాస్ట్ ఎపిసోడ్లో వచ్చేవరకు వాళ్ళ డిమాండ్స్ అన్ని ఒప్పుకొని గవర్నమెంట్ వాళ్ళని రిలీజ్ చేయడం, వాళ్ళని సేఫ్గా కెప్టెన్ ఇండియాకి తీసుకెళ్ళడం అలా ఉంటుంది. టోటల్గా వెబ్ సిరీస్ అయితే బాగానే ఉంటుంది, పర్లేదు. నాకు రేటింగ్స్ వచ్చే వరకు 4 ఇవ్వచ్చు, 4 out of 5 ఇవ్వచ్చు. అందరి పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. కెప్టెన్ పర్ఫార్మెన్స్ ప్లస్ అక్కడ ఎయిర్ హోస్టెస్ పర్ఫార్మెన్స్, గవర్నమెంట్ ప్లేయర్ నసీరుద్దీన్ షా అంత పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.